హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు అయితే నేను లాస్ట్ వీడియోస్లో 25 kgs ఎలా తగ్గాను అనేది కొంచెం కంటెంటే చెప్పాను. సో రిమైనింగ్ చెప్పలేదు. అండ్ దానిలో చాలామందికి చాలా రకాలుగా క్వైరీస్ అయితే వచ్చినాయి. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, హెయిర్ ఫాల్ అవుతుంది కదా, సో హెయిర్ ఫాల్ గురించి. అండ్ సంథింగ్ రాగి జావ తినచ్చా అని కొంతమంది అడిగారు. కొంతమంది ఎగ్స్ తీసుకోవచ్చా అని కొంతమంది అడిగారు. చాలామందికి చాలా రకాల క్వైరీస్ అయితే వచ్చినాయి. సో నేను చెప్పాను కదా, యాజ్ పర్ నేను ఎలా ప్రామిస్ అయితే చేశానో అలానే వాళ్ళ కమెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రెస్పాండ్ అవుతాను అని చెప్పాను కదా. సో ఈ వీడియోతో అయితే నేను వాళ్ళ డౌట్స్ అండ్ దాని గురించి క్లియర్గా ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అనమాట. సో సూపర్ ఉమెన్స్ అందరికీ కూడా ఉమెన్స్ డే. మీ ముందు మీ లైఫ్ లైక్ మీరు అనుకునేవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని అయితే నేను అనుకుంటున్నాను. సో హ్యాపీ ఉమెన్స్ డే మరొకసారి అనమాట. అండ్ దీని గురించి ఒక 2 minutes అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడిగారు. అందులో హెయిర్ ఫాల్ గురించి అడిగారు. అండ్ ఇంకొకటి ఎలా బ్యాలెన్స్డ్ డైట్ మీరు ఎలా తీసుకుంటున్నారు అని చెప్పి అడిగారు. అండ్ దట్టు కొంతమంది మజ్జిగ తాగచ్చా అని అడిగారు. ఇంకొక వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అక్క నేను లావుగా నేను డిలీట్ కూడా చేసినట్టున్నా, నాకు ఎందుకో బాధ అనిపించింది. అంటే ఇట్లా కూడా చూస్తున్నారా, నేను లావుగా ఉన్నానని చెప్పి నా ఫ్రెండ్స్ నేను అవాయిడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ముందు నా కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. నేను వాళ్ళతో సరిగ్గా ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నా. అండ్ వాళ్ళు కూడా నన్ను ఏదోలా చూస్తున్నారు అంటే అది అసలు నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఇలా కూడా ఉన్నారా అంటే ఉంటారు, ఐ నో. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ లో అయిపోయి మనం చేయకపోవడం అనేది వేరు, వాళ్ళు అలా చూడడం అనేది దట్స్ నాట్ ట్రూ. నాకు అది బాధ అనిపించింది, నేను చెప్తా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది రాగి జావ తాగచ్చా అని అడిగారు. అండ్ కొంతమంది ఎగ్స్ తినచ్చా అని అడుగుతున్నారు. సో నేను వీటన్నిటికీ ఇంకా చాలామంది ఎక్సర్సైజెస్ చేయకుండా అండ్ సాగింగ్ అయిపోతుంది కదా, వెయిట్ లాస్ అయినప్పుడు సాగింగ్ అయిపోతుంది, నేను ఫేస్లో గ్లో పోతుంది కదా, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటన్నిటి గురించి నేను క్లియర్గా అయితే చెప్పేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది కామన్. ఏ వెయిట్ లాస్ చేసి ఏ డైట్ చేసినా, ఏ డైటీషియన్ అయినా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా మీకు చెప్తారు హెయిర్ లాస్ ఉండదు ఏముండదని. దట్స్ నాట్ ట్రూ, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. ఏంటంటే మనం సడన్గా మన బాడీ అంతా ఒక స్టేజ్లో ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోతాయి. సో మన హార్మోన్స్ లోపల ఉండే హార్మోన్స్ అంతా ఎలా ఉంటాయి అంటే దానికి అలవాటు పడిపోయి దాని లెవెల్ తగ్గట్టుగా అది ఆ ప్రాసెస్ జరిగిపోవడం మొదలు పెడతాయి. అంటే దానికి తగ్గట్టుగా అది హ్యాపీగా అలవాటు అయిపోయి అట్లా దజ్జాగా ఆ హార్మోన్స్ దాని పని అది ఎప్పుడు ఎలా చేస్తాయి అలా చేస్తాయి. సడన్గా మనం ఏం చేస్తున్నాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము అంటే కొంచెం 1700 క్యాలరీసే తీసుకుంటున్నాం. అండ్ తగ్గించేస్తున్నాం ఫుడ్ ఇంటేక్. అండ్ తర్వాత కొన్ని అవర్సే తింటున్నాం, కొన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం. సో ఇలా అన్నీ జరుగుతున్నాయి కదా. అంటే సడన్గా ఏం చేస్తున్నాం, మన బాడీని మొత్తం తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, ఒక స్టేజ్ నుంచి మనం మార్చుతున్నాం. అంటే చేంజ్ చూపిస్తున్నాం. చూపించేటప్పుడు మన బాడీలో నీకు ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాము. ఎందుకు అంటే మనం వెయిట్ ముందు గెయిన్ ఉన్నాము, సరే ఇది చేస్తున్నామంటే చేంజ్ వస్తుందని, అంటే వెయిట్ లాస్ అయ్యామనుకో చేంజ్ వచ్చినట్టు కదా. అదేవిధంగా మన హార్మోన్స్ ముందు ఎలా అయితే ఒకలా ఉంటాయి కదా, సడన్గా మన ప్రాసెస్ అంతా మారుస్తున్నాం, డైట్ చేస్తున్నాం, ఇవన్నీ మార్చేటప్పుడు హార్మోన్ చేంజెస్ కూడా జరుగుతాయి. సో దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ ఇష్యూ వచ్చేది కామన్ ఇష్యూ, దట్ ఈస్ హెయిర్ ఫాల్ ఇష్యూ వస్తుంది. అది ఏంటంటే మన వెయిట్ లాస్కి, మనం చేసే వెయిట్ లాస్కి అది రెస్పాండ్ అవుతూ ఉంది. హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రాసెస్లో మన హెయిర్ ఫాల్, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇట్లా వస్తే మెయిన్ థింగ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో మీరేం టెన్షన్ పడద్దు. ఒక 6 months అలానే ఉంటుంది. బేసిక్గా నాకు కూడా ఈ ఇన్ఫో అంత కరెక్ట్గా నేను టెన్షన్ పడ్డా. నాకు ఇట్లా అంటే ఇలా హెయిర్, ఇలా అంటే ఇలా వచ్చేసేది, హెడ్ బాత్ చేయాలంటే భయం వేసేది, అండ్ హెయిర్ కోమ్ చేయాలన్న భయం వేసేది. సో బట్ తర్వాత నాకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బుర్ర తినేసాను, నాకు ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది, నేను డైట్ అప్పుడు ఆమె నాకు చెప్పారు. సో అదే ఇన్ఫో నేను మీకు షేర్ చేస్తున్నా. అండ్ దట్టు నేను రీసెర్చ్ కూడా చేసా. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కానీ నేను అదే మీకు చెప్తున్నా, ఒక 6 months మీరు టెన్షన్ పడద్దు. హెయిర్ ఫాల్ అనేది అవుతానే ఉంటుంది. సో మీరు టెన్షన్ పడద్దు. మళ్ళీ ఇవన్నీ సెట్ అయ్యాక, ఒక
కొంతమందికి 3 మంత్స్ 4 మంత్స్లో సెట్ అయిపోతుంది, కొంతమందికి 6 మంత్స్ వరకు ఉంటుంది. తర్వాత ఆ హార్మోన్స్ ఈ ప్రాసెస్కి అలవాటు అయిపోయి దానికి తగ్గట్టుగా మన దాంట్లో హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి యాక్టివేట్ అయ్యి తర్వాత మళ్ళీ నార్మల్ ప్రాసెస్లో అయిపోతుంది. అంటే లైక్ మీ హెయిర్ నార్మల్ ప్రాసెస్కి గ్రోత్ అవ్వడము అట్లా జరుగుతూ ఉంటుంది. టెన్షన్ అయితే పడద్దు. ఒక 6 మంత్స్ ఈ ప్రాబ్లం ఉంటుంది, మ్యాక్స్ 6 మంత్స్. సో మీరు భయపడద్దు. సో వెయిట్ లాస్ ఎలా వెయిట్ లాస్ అయినా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడద్దు. మీరు ఒకవేళ ఇది ఇంకా కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది రావడం వల్ల కూడా అవుతుంది. ఆ విటమిన్ B12 డెఫిషియన్సీకి మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ మష్రూమ్ ఎక్కువ తిన్నా మనకి చాలా B12 డెఫిషియన్సీ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ పాలులో కాల్షియం ఉంటుంది కదా, సో కొంచెం ఒక గ్లాస్ పాలు అనేది తీసుకున్న తర్వాత మీరు చేసిన తర్వాత ఇవి తీసుకున్నారనుకో మీకు B12 డెఫిషియన్సీ అనేది త్వరగా కంట్రోల్ అవుతుంది. అండ్ విటమిన్ B12 అనేది స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు తీసుకుంటే ఈరోజే ఆ విటమిన్ B12 పనిచేస్తుంది, మళ్ళీ రేపు విటమిన్ B12 కాదు, దానికి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అంటే అది నువ్వు తీసుకున్నప్పుడు కొన్ని నెలలు ఇయర్స్ పనిచేస్తుంది అనమాట. ఆ B12 స్టోర్ అయ్యి ఉండి మనకి మన బాడీకి B12 అనేది స్టోరేజ్ కెపాసిటీ టైప్ అనమాట. సో లాంగ్ లాస్టింగ్ వరకు బాడీలో ఉండడం వల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇంటేక్ చేయండి. విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వస్తే బేసిక్గా హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుందంటే ఐదర్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఆర్ మనకి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఈ టెస్ట్ అయితే చేయించుకోండి డైట్ చేసిన తర్వాత. బట్ డైట్లో ఇలాంటివి జరుగుతాయి, B12 డెఫిషియన్సీస్ అవి వస్తాయి. బట్ డోంట్ వరీ, మీరు షార్ట్స్ అయినా తీసుకోండి. షార్ట్స్ అంటే నాకు తెలిసి 6 షార్ట్స్ ఎన్నో ఇస్తారు, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోద్ది. ఒక షార్ట్ 100 రూపీస్ ఎంతో ఉంటుంది, ఇంజెక్షన్ షార్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆ B12 డెఫిషియన్సీకి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కనుక మనం ఫుడ్ ద్వారా ఇంటేక్ తీసుకున్నప్పుడు చాలా టైం పట్టుద్ది, లాంగ్ ప్రాసెస్లో పడుతుంది అనమాట. ఆ B12 మళ్ళీ మన బాడీలోకి అక్యుములేట్ అవ్వడానికి. సో అందుకే మీన్వైల్ ఎవరికైతే ఎక్కువ డెఫిషియన్సీ ఉండి హెయిర్ ఫాల్ ఉంటుంది B12 షార్ట్స్ తీసుకుంటారు. అండ్ D కూడా సేమ్, D షార్ట్స్ తీసుకునే కన్నా మనం ఎండలో ఎక్కువ వెళ్ళి మార్నింగ్ టైము నిల్చుంటే చాలా వరకు కంట్రోల్ అనేది అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి విటమిన్ D ఇదనమాట. విటమిన్ B12 Dకి మనకి సన్ రైజ్ కన్నా అంతకన్నా మంచి విటమిన్ B12 ఎక్కడ రాదని చెప్తా. ఆర్టిఫిషియల్గా తీసుకుంది ఆర్టిఫిషియలే, వర్క్ అవుతుంది, బట్ నేచురల్ థింగ్ నేచురలే కదా. సో అందుకు మ్యాక్స్ ట్రై చేయండి. వీలు కాకపోతే విటమిన్ D అనేది తీసుకోవచ్చు. ఇదనమాట. ఈ రెండు మల్టీ విటమిన్స్ ఇవేమీ వాడద్దు, అవన్నీ మనం ఫుడ్లోనే తీసుకుంటే సరిపోతుంది. లైక్ ఫ్లాక్ సీడ్స్ కానీ నువ్వులు ఇవన్నీ పొడి ఉంటుంది కదా, పొడి చేసుకోండి. ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, ధనియాలు, పల్లీలు, మునగాకు పొడి, కరివేపాకు, ఉసిరి, ఆమ్లా ఇవన్నీ పొడి చేసేసుకొని తీసుకున్నారనుకో మీకు మల్టీవిటమిన్కి కావాల్సిన అన్నీ దొరికేస్తాయి అన్నమాట. విటమిన్ B12కి ఎందుకు చెప్తున్నా అంటే అది మనం ఇప్పుడు తీసుకున్న టైం పట్టుద్ది కాబట్టి మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఓవర్గా ఉన్నింది, డైట్ అయిపోయింది నీది అనుకున్నప్పుడు మనం షార్ట్స్ తీసుకోవచ్చు. అది నార్మల్ యూజువల్ హ్యూమన్ బీయింగ్ కూడా తీసుకుంటారు. దట్స్ నాట్ లైక్ అదర్ లైక్ మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్ ట్యాబ్లెట్ లాగా అయితే కాదు. సో అదొకటి అనమాట. మిగతా ఏంటి omega-3 ట్యాబ్లెట్స్ కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఎవరైనా సజెస్ట్ చేస్తే నో. ఇట్లా పొడి చేసుకొని తింటే ఆమ్లా, నువ్వులు, మునగాకు, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఎల్లుల్లి వేసుకొని పొడి చేసుకొని తిన్నారంటే మనకి మల్టీవిటమిన్ కావాల్సినవన్నీ కవర్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్తాను ఇంకోటి, సో ఇట్లా మల్టీవిటమిన్ రిలేటెడ్ అన్నీ కవర్ అయిపోతాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్కి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నా, సబ్జా గింజలు తీసుకున్నా omega-3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా వస్తుంది. ఫుల్గా వస్తుంది. సో వాటి కోసం అయితే ట్యాబ్లెట్స్ యూజ్ చేయొద్దు. దట్స్ నాట్ కరెక్ట్ వే మన వెయిట్ లాస్ అవ్వడానికి. వెయిట్ లాస్ అనేది న్యాచురల్గా అవ్వాలి. న్యాచురల్గా అయితేనే మనకి సాటిస్ఫాక్షన్, మన బాడీ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థం. ట్యాబ్లెట్స్ వల్ల తీసుకుంటే కొంతమంది ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్
ట్యాబ్లెట్ అట్లా తీసుకుంటున్నారు. నాకు ఇది కూడా అడిగారు, ట్యాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోయిన మళ్ళీ వెయిట్ గెయిన్. సో ట్యాబ్లెట్ల వల్ల కానీ ఆర్టిఫిషియల్గా వచ్చేవేవి నమ్మద్దు. మన వెయిట్ లాస్ ఎప్పుడు న్యాచురల్గానే అవ్వాలి, అప్పుడే మనకు ప్రాసెస్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఈవెన్ ఎప్పుడైనా ఎక్కువ ఫుడ్ ఓవర్గా తీసుకున్నా, ఒకవేళ నువ్వు కాన్షియస్లో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు లేకపోయినా మనకి అర్థమైపోతుంది, ఓకే నేను ఈరోజు ఎక్కువ తీసుకున్నా నెక్స్ట్ డే ఎలా కాంపన్సేట్ చేసుకోవాలి అనేది. సో న్యాచురల్ వేగా వెయిట్ లాస్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్. హెల్త్కి కూడా చాలా మంచిది, మన హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కవర్ అయిపోతాయి ఇదనమాట. అండ్ రాగి జావ తాగచ్చా అని అడిగారు. మీరు ఓమాట్ చేసినట్లయితే 1 ml డేలో 1 hourలో తీసుకున్నప్పుడు తాగండి రాగి జావ విత్ మజ్జిగ. 16/8 తీసుకుంటున్నారు అనుకుంటే మార్నింగ్ 10:30కి తీసుకున్నా పర్వాలేదు. లేదు నైట్ అడిగారు కాబట్టి నైట్ 6-6:30కి తీసుకున్న ఫుడ్లో తీసుకుని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ అనేది ఒకటేసారి అయితే తాగద్దు, కొంచెంగా డేలో 3 liters వాటర్స్ కంప్లీట్ అయినట్టు చూసుకోండి. అండ్ 4th థింగ్ ఈ స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్గా వర్క్ అవుతుంది, దానివల్ల కార్టిజాల్ కూడా మార్నింగ్ కరెక్ట్గా యాక్టివేట్ చేస్తుంది మన బాడీని యాక్టివ్గా ఉంచడానికి. సో ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి కొలాజిన్ అనే హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మనల్ని ఎంగేజ్లా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత అవ్వలేని వాళ్ళకి ఏం లేదు, బట్ మోస్ట్లీ ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నప్పుడు కూడా చూసుకుంటూ ఉండండి. చాలామంది బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలంటే రైస్ ఎక్కువ తీసుకోవద్దు, రైస్ కొంచెం తీసుకోండి. మిగతా ఉంటాయి కదా లైక్ ప్రోటీన్ అండ్ కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్ ఫైబర్ ఫుడ్ అవన్నీ కూడా 2 కర్రీస్ తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ చికెన్ అట్లా తీసుకోండి. నా చీట్ డే కానీ నా కొన్ని మీల్స్ చూపించా మీకు ఓమాట్ చేసినవి, మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూస్తే క్లియర్గా నేను ప్లేట్ మీల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపించా. ఇదంతా తీసుకున్నాక ఓమాట్లో ఓవర్గా ఫుడ్ అయితే తీసుకోవద్దు, ఒక పూటే తీసుకుంటున్నానని చెప్పి. అండ్ దాంతోపాటుగా ఒక 30 minutes వాక్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇవి కనుక చేస్తేనే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ప్రాసెస్ అయిన తర్వాత, ఈ వెయిట్ లాస్ అంతా అయిన తర్వాత ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ ఎక్సర్సైజ్ కనుక నేను ఏం చెప్తున్నా అంటే మన డైట్ చేసేటప్పుడు మన బాడీ అంతా తగ్గుతుంది, బట్ అది మనకి చెప్పదు. అరే నేను ఇక్కడే తగ్గుతా అట్లా అని చెప్పదు. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ పేరిపోయిందో అక్కడ అలా మెల్లిమెల్లిగా దానికి నచ్చిన దగ్గర ఫ్యాట్ని లాస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్లేసు ఆ ప్లేసు అని ఉండదు అనమాట. ఒక అన్ఈవెన్గా మన వెయిట్ లాస్ అయిపోతాం. 3 months హెల్తీగా అవ్వాలి, ఇలా న్యాచురల్ వే నేను చెప్పినట్టు. అయిన తర్వాత 3 months అయ్యాక ఖచ్చితంగా మన నార్మల్గా మెయింటెనెన్స్ డైట్ లైక్ 4 days నచ్చిన ఫుడ్ తింటాం, 3 days నచ్చిన ఫుడ్ తింటాం, 4 days మనం హెల్తీ ఫుడ్ లైక్ ప్రోటీన్ కార్బ్స్ ఇట్లా అన్నీ ఉండేవి తీసుకుంటాం కదా. నేను చూపించా మీకు ప్రీవియస్ వీడియోస్లో నా డే వాట్ ఈట్ ఇన్ ఏ డే కూడా. నెక్స్ట్ నేను కమింగ్ వీడియోలో Day 1 Day 2 అన్ని షార్ట్స్లా పెడదాం అనుకుంటున్నా, డేకి ఏం తింటున్నా అని చెప్పి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, అదేమైనా తిని మీరేమైనా తగ్గుతారేమో చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అవన్నీ చెప్తున్నా కదా, అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో వచ్చేస్తుంది. ఆల్రెడీ చేసేసా, బట్ వీడియో రిలీజ్ అవుతుంది. కొంచెం కొంచెం ఈ టీత్ ఇష్యూ వచ్చింది నాకు, సో అది రిమూవ్ చేయాలి. సో ఈ పెయిన్ వల్ల నేనేంటంటే ఈ ఎడిటింగ్ ఇది అప్లోడ్ చేయడం అది చేయలేకపోతా ఉన్నాను. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. జ్ఞానదంతం తెలిసిందే కదా, నరకం పిచ్చి పీక్స్లో ఉంటుంది. సో ఇదనమాట, ఇదే నేను చెప్పాలనుకుంటుంది. అండ్ టెన్షన్ అవ్వద్దు, వరీ అవ్వద్దు హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పేసి. అండ్ ఎక్కువ ఓవర్గా ఫుడ్ తీసుకోవద్దు. 1700 calories అంటే 1700 calories. వీక్లీ డేలో 2 times తీసుకున్నా అంటే సెగ్రిగేట్ చేసి చూసుకోండి. 1 meal తీసుకున్నా అంటే 1700 calories ఒక పూటలో 1 mealలో అవగొట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. ఇది నేను చెప్పాలి అనుకుంటుంది. శుభ్రంగా స్లీప్ అయితే చేయండి. మన ఏజ్ రివర్సనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి గురించి క్లియర్గా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చాలామంది రాగి జావ ఇట్లా చెప్పాను కదా, తాగొచ్చు. మీరు 2 meal డే చేస్తే ఈవినింగ్ 6:30లో అయితే హ్యాపీగా తీసేసుకోండి, ఓకేనా. అండ్ డైట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేసుకోండి. లైక్ ఎక్సర్సైజెస్ కాదు, నాకు కూడా ఎక్సర్సైజెస్ అలా జిమ్ అంటే అంత నేను ఓవర్గా చేయలేనా, అంత టైం ఉండదు. ఇష్టమే, బట్ ఇంట్లోనైనా మినిమం 1/2 hour ఎక్సర్సైజ్ అయితే చేస్తే అప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మన వెయిట్ లాస్ అయిపోయాం, నాకు ఇక్కడ హ్యాండ్స్కి ఉంటుంది
కొంచెం ఫ్యాట్ అనేది ఉన్నింది. సో నేను దానికి తగ్గించుకోవాలి, అది షేప్ అవుట్ చేసుకోవాలి. హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ డేకి 15 minutes or 20 minutes చేసుకోండి. థైస్ కుండిపోయింది అనుకోండి, ఎందుకంటే డైట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని మనకు చెప్పదు, దాన్ని నచ్చిన దగ్గర తీసేస్తుంది. రిమైనింగ్ అంతా చెప్తాను నేను, ఇంకా తగ్గించాను సంతు, నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్ అని. అప్పుడు మనం ఇంకేం లేదు, మనం పర్ఫెక్ట్గా ఫిట్నెస్ పెంచుకోవడానికి మనమైతే ఎక్సర్సైజెస్ అయితే చేయాలి, అదనమాట. సో నేను అదే ప్లాన్ చేసుకుంటున్నా. నాకు ఏంటంటే హ్యాండ్లో ఉండిపోయింది, సో దానికోసం ఎక్సర్సైజెస్ చూస్తున్నా. అంటే మన హ్యాండ్లో ఎక్సర్సైజ్ ఉంటే హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి, థైస్లో ఉంటే థైస్ రిలేటెడ్, అండ్ పొట్టలో ఉంటే పొట్టలో మోస్ట్లీ తగ్గుతుంది, ఇంకొంచెం ఉంటే దాని రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అట్లా కూడా వచ్చేస్తుంది, అండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఫుడ్ తినేటప్పుడు ప్రోటీన్, ఫైబర్, లో కార్బ్, గుడ్ ఫ్యాట్ తీసుకొని ఇట్లా కానీ మీరు నేను చెప్పిన ప్రీవియస్ వీడియోస్లో కానీ చెప్పినట్టు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లియర్ ఇన్ఫో వస్తుంది. చెప్పినట్లు కానీ చేస్తే 100% రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఇప్పుడు ఇంకో మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా, అదేంటో హ్యాపీ ఉమెన్స్ డే మరొకసారి అనమాట. అండ్ దీని గురించి ఒక 2 minutes అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఉమెన్స్ అందరూ పవర్ఫుల్లే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తారు, ప్రతి ఒక్కరు ప్రతిదీ చూసి వచ్చిన వాళ్ళే. సో నా లైఫ్లో నాకు జరిగింది నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో నేను ఎలా అంటే చాలామంది చూసే వాళ్ళు అనుకుంటారు కదా, చూసే వాళ్ళు నవ్వుతున్నా అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు ఏముండవు అని. సో నేను చెప్తుంది ఏంటంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఫేస్ చేసి వచ్చి ఎలా ఉండొచ్చు, లేదా వేరే రకంగా రావచ్చు. బట్ నేను చెప్పాలి అనుకుంటున్నా ఏంటంటే చాలామంది ఉమెన్స్ నా లైఫ్లో నాకు జరిగింది బేసిక్గా మేము సింగిల్ పేరెంట్ చైల్డ్స్ అనమాట. సో ఇద్దరము, నేను మా సిస్టర్ అనమాట. మాకు ఊహ తెలియక ముందే మా ఫాదర్ మాకు లేరు. సో ఏంటంటే ఒకటేసారి అంటే చాలామంది ఏం చెప్తారు అంటే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో సెకండ్ చైల్డ్ కూడా అమ్మాయి పుట్టడం వల్ల, మా సిస్టర్కి నాకు జస్ట్ 2 years డిఫరెన్సే, అమ్మాయి పుట్టడం వల్ల తను మా మదర్ని వదిలేసి వెళ్ళారు అని చెప్పి అంటారు. బట్ ఇంకోటి ఏమంటారంటే బేసిక్గా తను ఫస్ట్ నుంచి డ్రింకర్ అనమాట. సో అలా ఇష్యూస్ వచ్చేసి మాకైతే ఊహకైతే మా ఫాదర్ ఏంటి అనేది మాకు అస్సలు తెలీదు. సో మేము ముగ్గురం 3 women, మా మదరు, మా ఇద్దరు అక్క, నేను అనమాట. సో మాకు ఏంటి సోర్స్ లేదు ఇంట్లో. చూస్తే పెద్ద ఏంటంటే ఫ్యామిలీ హెడ్ అనేదే మాకు లేదు. బేసికల్గా మాకు మోహ తెలియక ముందే మాకు ఇవి ఏం తెలీదు. అంటే మాకు ఈవెన్ ఇప్పుడు చెప్తున్నా కదా, ఫాదర్ లవ్ ఎట్లా ఉంటుందో తెలీదు, అస్సలకే తెలీదు. సో ఎప్పుడైనా ఎవరైనా చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనకు కూడా ఉంటే బాగుంది కదా, ఇట్లా ఏమన్నా సమ్ సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే అది అస్సలకే తెలీదు, అంటే కొంచెం తెలిసి కొంచెం ఉన్న మెమరీస్ గుర్తుంటాయి, అట్లా ఉంటుంది కదా. సో మాకైతే కంప్లీట్ వాయిడ్ అనమాట, అసలు ఏం తెలీదు. సో మా మదర్ చాలా అంటే ఏంటంటే తను చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు, అండ్ దట్టు తనకి అంత ఏం తెలీదు. సో తను టైలరింగ్ చేస్తూ ఉండేది. మంత్లీ 30 రూపీస్, అంటే టైలరింగ్ చేస్తే బ్లౌజ్ ఏదో స్టిచ్ చేస్తే 30 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు మా మమ్మీకి, మా మదర్కి ఇలా ఇచ్చేవాళ్ళు. సో మాకు వచ్చిన మా మనీతోనే మా అమ్మ రెంట్ కట్టేది. మాకు తినడానికి ఫుడ్ కూడా చాలా అసలు ఘోరము సిచ్యువేషన్. ఎంత ఘోరం అంటే గంజి అన్నం, చారు అన్నం, మాకు ఎక్కువ ఇదే పప్పు చారు అప్పడాలు వేపితే మాకు ఒక పండగ, అదొక ఫీస్ట్ అనమాట. అండ్ తర్వాత పప్పు గుంగుర ఇట్లా వండితే మాకు అసలు ఆ రోజుల్లో అసలు తెలియని ఆనందం, ఒక రకంగా ఫీల్ అయిపోయేటోళ్ళం. అండ్ మాకు ఏదన్నా నచ్చిన కర్రీ మాకు వారం మా అమ్మ, నాకు ఇదే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు ఎలా మమ్మల్ని మేనేజ్ చేసిందో, ఎలా వండిందో. అంటే మేము ఎప్పుడు బేసిక్గా మా అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే మా మదర్ వాళ్ళ అన్న మా మాయ ఉంటారు కదా, మా అత్తగారు చాలా మంచి ఆమె. సో తను
కర్రీస్ అవి ప్రిపేర్ చేసి అప్పుడప్పుడు మాకు మధ్యాహ్నం మాకేం ఉండేది కాదు తినడానికి. సో తను ఏమన్నా వాళ్ళు వండుతారు కదా, సో ఆ టైంలో ఏమన్నా వండితే వెళ్ళి తెచ్చుకొని ముగ్గురు షేర్ చేసుకొని తిని అట్లా ఉండేవాళ్ళం అనమాట. చాలా కష్టమైన పరిస్థితులు. ఇప్పుడు అదే నేను చెప్తా ఉంటాను కదా, ప్లేట్ మీల్లో ఫైబర్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, కార్బ్స్ తీసుకోండి, హెల్తీగా ఉంటారు అని చెప్పి. సో ఎప్పుడు అది అనుకున్నప్పుడల్లా ఇప్పుడంటే నేను తినగలుగుతున్నా, బట్ అప్పుడు డేస్లో నేను అది తలుచుకుంటే అనిపిస్తుంది మేమేమి తినలేదు కదా. సో అప్పుడు ఏం హెల్తీ ఫుడ్ నేను తీసుకోలేదు. చైల్డ్హుడ్లో అసలు ఘోరం. అసలు మేము ఎప్పుడైతే జాబ్ వచ్చి ఐటీ ఫీల్డ్కి వచ్చి మా సిస్టర్ 10th తర్వాత నుంచి జాబ్ చేయడం మొదలుపెట్టారు. సో తను చాలా గ్రేట్ అనమాట. ఆఫ్టర్ 10th తను జాబ్ చేస్తూ మాకు మంచిగా, అంటే నేను జస్ట్ ఇది ఇన్ఫో ఎందుకు అంటే అంటే ఇలా చూసి ఉమెన్ కూడా ఎవరైనా ఏమైనా అంటున్నారని డౌన్ఫాల్ అవ్వద్దు. మనకున్న సిచ్యువేషన్స్ మనం ఏం చేయలేం యాక్చువల్గా. డౌన్ఫాల్ 10th చెప్తా. ఇది మా సిస్టర్ 10th క్లాస్లో అయిపోయిన వెంటనే తను స్కూలింగ్లో టీచర్ కింద చేసి దాంతోపాటు ప్లస్ చదువుకుంటూ ఉండేదన్నమాట ఇంటర్. ఇంకా నేను ఆఫ్టర్ ఇంటర్ అయిపోయాక జాబ్ చేయడం మొదలుపెట్టా. సో మా సిచ్యువేషన్స్ అలా ఉండేవి. చాలా కష్టం అసలు. సింగిల్ పేరెంట్ కష్టాలంటే నార్మల్గానే అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనీ లేకపోయినా మనం పూర్ ఉన్నా ఫేస్ చేస్తాం. దట్టు కంప్లీట్ పూర్ అయి ఉండి వితౌట్ ఫాదర్ అంటే అసలు అది వేరే రకంగా ఉంటుంది. అండ్ అలాంటి కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు అని అనిపిస్తుంది. అండ్ ఏంటంటే ఫాదర్ లేరు ఇట్లా లేరు అన్న కూడా అప్పట్లో చాలా లోకుగా చూడడము, తక్కువగా చులకనగా చూడడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో మా చుట్టుపక్కల వాళ్ళు కానీ అలానే కొంచెం అట్లనే డీల్ చేస్తూ ఉండేవాళ్ళు. బాధ అనిపిస్తూ ఉండేది. అది మనం చేసిన తప్పు కాదు కదా. సో మనం ఏదో పాత జన్మలో కింద జన్మలో తప్పు చేసి ఉండొచ్చు, అది ఈ జన్మలో ఇట్లా హిట్ అయి ఉండొచ్చు, బట్ అది ఇప్పుడు అయితే మేము చేసిన తప్పు కాదు కదా. సో అట్లా మళ్ళీ అది దెప్పి పొలిచి తండ్రి లేడు ఇట్లా అలా అని చెప్పి మాట్లాడుతూ ఉండి చులకనగా చూస్తూ ఉంటే చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. మాదైతే పెద్ద ఎమోషనల్ స్టోరీ. మా సిస్టర్ది కానీ నాది కానీ ఎప్పుడైనా టైం వస్తే ఖచ్చితంగా మీకు చెప్తా. ఏం లేదు, నాలా చాలామంది ఉంటారు సింగిల్ పేరెంట్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇట్లా ఎవరిదైనా స్టోరీ తెలిస్తే అట్లీస్ట్ వాళ్ళు కూడా ఏమన్నా అంటే వీళ్ళు కూడా ఇలా చేశారా, మనం కూడా అలా సిచ్యువేషన్లో ఉన్నాం, సో మనకు ఒక అంటే మనం కూడా మనకి కూడా ఇలా ఉన్నది సిచ్యువేషన్, మనం కూడా ఇలా చేయొచ్చు అనే ఒక ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంలోనే నీకు చెప్పా. సో నా జర్నీ నా స్టోరీ చెప్తే అసలు పిచ్చి ఎమోషనల్ అయిపోతాము. బట్ నేను ఇదైతే ఇప్పుడు చెప్దామని అనుకోవట్లే, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. కంప్లీట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అది అందరికీ తెలిసిందే. సింగిల్ పేరెంట్ చైల్డ్ అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మదర్కి ఏమీ తెలియకుండా తను ఎడ్యుకేటెడ్ కాకుండా అలా ఉండి అట్లా మేము ఓన్గా సెల్ఫ్గా సంపాదించుకోవడానికి ఎన్ని హార్డ్ వర్క్ చేసి ఎన్ని ట్యూషన్స్ చెప్పుకుంటా స్టడీస్ చేస్తూ అట్లా చేసేవాళ్ళం మా సిస్టర్ కానీ నేను కానీ. మా సిస్టర్ అయితే ఆఫ్టర్ ఈవెన్ 10th అయిపోయాక చేసేది. తను ఒకసారి ఈ స్ట్రెస్కి ప్రెషర్కి కూడా హాస్పిటలైజ్ అయ్యింది. తను అయిన తర్వాత కూడా ఒక 20 days హాస్పిటలైజ్ అయ్యింది. తను సిచ్యువేషన్ కూడా ఇంకా ఉండదు అన్నట్టుగా చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి తను ఈవెన్ ఆ 20 days తర్వాత గాడ్స్ గ్రేస్ ఫైన్. ఇప్పుడు తను చాలా బాగుంటుంది, ఫుల్ యాక్టివ్, అసలు టీచర్ అనమాట. ఆ టైంలో తన స్ట్రెస్కి తనకి స్లీప్ టైం లేక ఇట్లా లేక తనకి హెల్త్ బాగాలేదు. ఒకసారి 20 days హాస్పిటలైజ్డ్ అయ్యింది. ఆ తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే తనకి యూరిన్ బ్యాగ్స్ అట్లా కూడా పెట్టారనమాట. పెట్టాక కూడా తను మా ఇంట్లో సిచ్యువేషన్ ఆలోచిస్తూ ఉండింది. వచ్చిన తర్వాత నేను ఇలా ఉంటే ఎలా అవుతుంది, నేను త్వరగా రికవరీ అయిపోయి జాబ్కి వెళ్ళాలి అని అనేది అది నాకు మైండ్లో కొన్ని ఉండిపోతాయి. అండ్ తను ఇంకొకటి కూడా అనేది అనమాట, ఎప్పుడైనా మేము ఆఫ్టర్ ఇవన్నీ సిచ్యువేషన్స్ దాటుకొని వచ్చాక ఎప్పుడైనా మేము ఫుడ్ ఇప్పుడు అన్నీ తింటూ ఉంటాం కదా, తింటున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ అంటాం కదా, ఏంటి అలిక్కి అలా అంటే కొంచెం ఏంది అంత ఫాస్ట్ తింటున్నావు, లేకపోతే ఎందుకు అంటే ఒక్కొక్కసారి తనకు నచ్చింది అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అండ్ తర్వాత తను బాక్స్ పట్టుకెళ్ళేటప్పుడు కూడా అన్నీ బాగా చాలా కేర్ఫుల్గా ప్రోటీన్ ఫైబర్ అన్నీ పెట్టుకొని వెళ్తూ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని, అబ్బాయి ఎంత చక్కగా వెళ్ళా అంటే మనం ఎలాగో చిన్నప్పుడు ఏం తినలేదు కదా, మన హెల్త్కి మనకు సరైనవి ఏమీ రాలేదు, న్యూట్రిషన్స్ కానీ ఏం కానీ, ఇప్పుడు ఎలాగో మనకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, మనం తినే స్టేజ్ వచ్చింది
కాబట్టి మనం ఈ టైంలోనే ఫుల్ఫిల్ చేసుకోవాలి, అన్నీ తినాలి, హెల్తీగా ఉండాలి అని అనేదనమాట. సో నాకు అప్పుడప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నీ తింటున్నప్పుడు అట్లా నేను డైట్ చేసేటప్పుడు కూడా నాకు అవి బాగా గుర్తొస్తూ ఉండేవన్నమాట. చాలా గ్రేట్ తను. సో ఇది సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఉమెన్ ఉన్నా కానీ అంటే ఫాదర్ లేని చైల్డ్స్ అని కానీ సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలని కానీ ఎవరు లోకుగా చూడొద్దు. వాళ్ళకి ఒక టైం వస్తుంది, వాళ్ళు అయిన తర్వాత మీరు అన్ని మాటలు మీకే హిట్ అవుతాయి. అంటే ఒకళ్ళు అన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు ఎట్లా సిచ్యువేషన్ మారుండొచ్చు కదా. ఇప్పుడు మేము చాలా పూర్, ఇప్పుడు మాకు తినగలిగినంత తింటున్నాం, ఉండడానికి బట్టలు ఉన్నాయి, మంచిగా బట్టలు వేర్ చేస్తాం, అన్నీ మేము ఎంత ఓకే ఉన్నంత వరకు బాగానే ఉన్నాం. బట్ మాటలు అనేవాళ్ళే కదా మమ్మల్ని చూసి ఇప్పుడు ఎంతో కొంత ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా, అయ్యో వాళ్ళని అలా అనేసామని చెప్పి చాలా ఘోరంగా చూసేవాళ్ళు. సో ఈవెన్ మా ఫ్రెండ్స్తో కూడా మాకు ఫాదర్ లేరని చెప్పడానికి భయం వేసేదనమాట, ఎక్కడ మమ్మల్ని అవాయిడ్ చేసేస్తారు ఏంటి అని చెప్పేసి. ఈవెన్ నేను నా బిఫోర్ మ్యారేజ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ నా చాలామంది ఫ్రెండ్స్కి నాకు ఫాదర్ లేరు అనేది తెలీదు, అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చా. ఎందుకంటే నాకు ఒక భయం ఉండేది, ఇట్లా లేరంటే లోకు చేస్తారు, నన్ను దూరం పెట్టేస్తారు అని చెప్పి చాలా భయపడతా ఉండేదాన్ని, చాలా ఇన్సెక్యూర్ అయిపోయా. ఇవన్నీ చెప్తా, ఎలా ఫేస్ చేసా ఏంటి నా జర్నీ అంతా చెప్తా. బట్ కానీ ఆ టైం వచ్చేటప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సారీ మీ టైం చాలా వేస్ట్ చేసి ఉంటే. బట్ కానీ ఉమెన్ ఎవరైనా చూస్తే ఏం ఫీల్ అవ్వద్దు. ఎవరైనా మన మాటలన్నా, కొంతమంది నాకు ఒక కమెంట్ పెట్టారు, దానివల్ల నాకు ఇది వచ్చేసింది, నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. ఓకే, ఏంటంటే నాకు ఒకరు కమెంట్ పెట్టాను, నేను లావ్ ఉన్నానని చెప్పి అక్క నన్ను ఇట్లా చూస్తున్నారు, నేను ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి. సో అది చెప్తున్నా, అది మన తప్పు కాదు, అవి మన తప్పులు కాదు. సో మనము వాళ్ళు అంటున్నారు అని చెప్పి వాళ్ళు అన్నారంటే వాళ్ళు నీ జెన్యూన్ ఫ్రెండ్స్ కాదు, ట్రూ ఫ్రెండ్స్ కాదు. సో బెటర్ టు అవాయిడ్ దట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసేసి మనం వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం దూరంగా వచ్చి పాజిటివ్ వేలోకి మనం అడుగు పెట్టినట్టు. సో మనం ఏమనుకుంటున్నాం మనం చేయాలి, ఏమైతే మనం అనుకుంటున్నామో వాటికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళే ట్రూ రియల్ ఫ్రెండ్స్ అనమాట. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ పేరెంట్ చైల్డ్ కదా అని చెప్పి అలాంటి ఉమెన్ని కొంచెం లోకు చేయడము ఇట్లాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు చాలా జనరేషన్ మారింది, చాలా మారింది. ఇంకా అలా చూడరని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళని చాలామంది ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు, చూడరని అనుకుంటున్నా. ఇప్పటికీ అలా చూసే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళ కోసం నేను చెప్పేది ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం వచ్చినప్పుడు మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళని అనిన తర్వాత మీరు వాళ్ళ స్టేజ్ చూసిన తర్వాత మీరు అన్ని మాటలు గుర్తు తెచ్చుకొని మీరు వాళ్ళని చూసి మొహం దించుకోవాల్సి వస్తుంది, లేదా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. సో బెటర్ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అదే నేను చెప్పేది. అండ్ ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మై సూపర్ ఉమెన్స్కి నిజంగా మీ అందరూ నాలా ఫేస్ చేసేవాళ్ళు అంతకన్నా అందరికీ ఉంటాయి. సో అందరి సూపర్ ఉమెన్స్కి కూడా చాలా చాలా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మీరు ఎప్పుడు బాగుండాలి, అదే నేను చెప్పేది అనమాట. సో అది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకోవాల్సిన ఇన్ఫో. అసలు యాక్చువల్లీ దట్ డజన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో అనమాట. ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. ఉమెన్స్ డే దట్టు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు, నేను ఉమెన్స్ డే ముందే చేసా, బట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను కూడా తెలీదు. బట్ నేను ఏంటంటే జస్ట్ ఏంటంటే ఉమెన్కి ఒక కాన్ఫిడెన్స్ అయిన తర్వాత మనలా మనలా ఇలా చాలామంది ఉన్నారే అని అనుకోవాలి, వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి అని చెప్పే ఉద్దేశం మీదే నేను ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా చెప్తా, చాలా అసలు చాలా ఉంది, చెప్పుకుండా పోతే నాకు టీస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఎనీవే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. బట్ ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి అవన్నీ అయిపోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రజెంట్ మనం హ్యాపీగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నా, నాకు నచ్చినట్టు ఫుడ్ తింటున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా, వెయిట్ లాస్ అయ్యా, హెల్తీగా ఉన్నా, బాగున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. మనకు కూడా ఇట్లా సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు కూడా టెన్షన్ పడదు, ఖచ్చితంగా మనకు డే వస్తుంది, మనం సెట్ అయిపోతాము. సో ట్రస్ట్ మీ, ఓకే. అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసేసేయండి, తగ్గండి, కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఏందో ఫాలో అయిపోయి మనం వెయిట్ లాస్ చేసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే పెంచేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.